ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు వ్రతాలు చేస్తున్నారు. అత్యంత సుందరంగా కృష్ణుని తీర్చిదిద్దారు. ఇక్కడ కరీంనగర్లో ఉన్నటువంటి సాయినగర్లో కృష్ణాష్టమి సందర్భంగా తులసి మాలలతోని అలంకరించడం జరిగింది. వివిధ రకాలైనటువంటి సుందర విగ్రహం తయారు చేస్తున్నారు. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి కూడా బారులు తీరి వారు దర్శనం చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్నాం. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏంటి అసలు కృష్ణాష్టమికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి? మనతో మాట్లాడడానికి స్థానిక ఆచార్యులు ఉన్నారు, ప్రధాన అర్చకులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? ఓం నమో భగవతే వాసుదేవాయ. వసుదేవసుతం దేవం కంసచానోరవర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టమి శ్రావణ మాసము కృష్ణపక్షము అష్టమి తిథి నాడు రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుడి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ నగరాల్లో కూడా కృష్ణ మందిరంలో స్వామికి విశేషమైనటువంటి పూజలు, కార్యక్రమాలు, అర్చనలు కూడా జరుగుతాయి. ఇక్కడ కరీంనగర్ ప్రాంతంలోని సాయినగర్లో మురళీకృష్ణ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ అంగరంగ వైభవంగా మన కృష్ణాష్టమి జన్మదిన పర్వదినాన్ని మనం జరుపుకుంటాము. ఉదయమే గోపూజ, గణపతి పూజ, మురళీకృష్ణ స్వామికి విశేషమైనటువంటి ఫల పంచామృతాలు, విశేషమైనటువంటి రసాలు, అభిషేక కార్యక్రమం జరుగుతుంది. విశేష పుష్పార్చన, తులసిమాల అర్చన కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వారందరూ కూడా ప్రతి వేరే పక్క పల్లెలో నుంచి కూడా విచ్చేస్తారు. స్వామివారి ఇక్కడ విశేషమైనటువంటి పూజలు చేసినా కూడా స్వామివారు సంతానం లేని వారికి సంతానము, వివాహం లేని వారికి వివాహము, ఇట్టి స్వామివారిని అర్చన చేస్తే ఇట్టి కోరికలన్నీ కూడా తీరుతాయి. కష్టాలున్న వారికి అన్నీ కూడా కష్టాలు నెరవేరుతాయి. ఎటువంటి స్వామివారు 36 సంవత్సరాలుగా ఇక్కడ కొలువు తీరి ఉన్నారు. ప్రతి సంవత్సరము విశేషంగా స్వామివారి పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంకాలము రుక్మిణి, బలరాముడు, మురళీకృష్ణ వేషధారణ చేత స్వామివారి కృష్ణుని ఇక్కడ మురళీకృష్ణ స్వామి దేవాలయం నుంచి ఊరే శోభయాత్ర జరుగుతుంది. విచ్చేసిన తర్వాత విశేషమైనటువంటి నృత్య, భక్తి గీతాలు, భజన కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. రాత్రి 9 నుంచి 12 వరకు విశేషమైనటువంటి భక్తి గీతాలు, భజన కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే రాత్రి 12 గంటలకు 108 రకాలైనటువంటి విశేషమైనటువంటి పదార్థాల చేత స్వామివారికి నివేదన జరుగుతుంది. అలాగే దేవకీ వసుదేవులు అంటే శ్రీకృష్ణుని యొక్క కన్న తల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు వేషధారణ చేత చిన్న కృష్ణుని తీసుకొని వచ్చి ఇక్కడ స్వామివారికి ఉయ్యాల్లో అవలింపు సేవ, అలాగే ఉట్టి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా ఘనంగా జరుగుతాయి. మొత్తం మీద మనం చూస్తున్నాము, 1 కాదు 2 కాదు, అనేక రకాల పూజలు, వ్రతాలన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతున్నాయి. సాయంత్రం శోభాయాత్ర జరుగుతుంది. చిన్న కృష్ణుని వేషధారణలో సైతం చాలామంది వచ్చి భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. నెమలి పింఛంతో అలంకరించినటువంటి చిన్న కృష్ణుడు ఆలరిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ ఆలయంలో మన సందర్శనార్థం, భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణం వందే జగద్గురం అంటూ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకుంటున్నారు. అందరూ కూడా తమ తన్మయత్వం పొందుతున్నటువంటి పరిస్థితి, తమ యొక్క పిల్లల్ని కృష్ణునిగా చూస్తూ తన్మయత్వం పొందుతున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. కరీంనగర్కి సంబంధించినటువంటి ఏరియా నుంచి అందరూ కూడా వచ్చి తరించుకున్నటువంటి పరిస్థితి. కృష్ణుని యొక్క ఉత్సవ విగ్రహాలు సైతం అత్యంత సుందరంగా అలంకరించినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. వివిధ రకాలైనటువంటి పూజలతోని ప్రసన్నం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది. ఒక జగద్గురువుగా ప్రసిద్ధి చెందినటువంటి కృష్ణుని కొలిచినట్టయితే అన్ని శుభాలు కలుగుతాయని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. దీనికి సంబంధించి అయితే వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళు దర్శనం చేసుకుని తన్మయత్వం పొందుతున్నటువంటి విశేష పూజలు చేస్తున్నారు, వ్రతాలు ఆచరిస్తున్నారు. 108 రకాల నైవేద్యం సమర్పించడానికి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకంగా కృష్ణుని యొక్క అభిషేకం,
ఫల పంచామృతాలతో అభిషేకము మాలలు సమర్పిస్తూ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాదాపు సమయం అధికమైన దర్శించుకున్న తర్వాతనే వెళ్ళాలనేటువంటి కృత నిశ్చయంతో వెళ్తున్నటువంటి భక్తులను మనం గమనిస్తున్నాము. వారు వివిధ ప్రాంతాల నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది అని చెప్పేసి స్థానిక ఆచార్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక గురువుగా, ఒక స్నేహితునిగా, ఒక ప్రియునిగా, ఒక రాజనీతిజ్ఞునిగా మధుర వాక్యాలు చెబుతూనే అనేక మాయలు చెప్పేటువంటి నల్లనయ్యగా, కన్నయ్యగా కృష్ణుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నటువంటి వైనం గమనిస్తున్నాం. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. జర్నలిస్ట్ సుమంతుతో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.